రాష్ట్రంలో నడుస్తున్న ఆర్ఆర్ కమిషన్ సర్కార్కు వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ గద్దెనెక్కిన మాఫియా కమిషన్ రాజ్ మాత్రం మారలేదన్నారు. కాంగ్రెస్ ఓ వర్గం కోసం బుజ్జగింపు రాజకీయాలు మినహా హామీల అమల్లో చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ సర్కార్ బడ్జెట్లో సముచిత ప్రాధాన్యం కల్పించి తెలంగాణ అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకుందని తెలిపారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నితిన్ నబీన్ తొలిసారి రాష్ట్రంలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ చేరుకున్న నితిన్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం కాకుండా కొన్ని వర్గాలను సంతృప్తిపరిచేందుకు బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ కోట్లాది విలువైన భూములను వక్ఫ్ బోర్డుకు కట్టబెట్టిందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో కూడా కోత విధిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ను ప్రజలు ఓడించిన మాఫియా రాజ్, కమిషన్ రాజ్ మాత్రం మారలేదని నితిన్ ఆరోపించారు. पर कमीशन राज और माफिया राज बंद नहीं हुआ। हम कह सकते हैं ये कांग्रेस की नहीं कमीशन की सरकार चल रही है, जिसमें हर जगह वसूली और वसूली हो रहा है। हम इसलिए ये जो टैक्स वसूलने का काम राहुल और रेवंत रेड्डी की सरकार करती है जनता से, उस टैक्स के खिलाफ उस पूरे तरह से जो ये हफ्ता वसूली कमीशन वसूली का जो खेल चल रहा है, इस खेल के खिलाफ हम इस चुनावी लड़ाई में जनता के बीच में जाएंगे कि यहाँ के मुख्यमंत्री तुष्टीकरण की राजनीति की पराकाष्ठा पर पहुंचे हुए हैं। हम लोगों ने उनके वो बयान को भी देखा है जिसमें उन्होंने कांग्रेस इज मुस्लिम एंड मुस्लिम इज कांग्रेस ये नारा कहीं न कहीं शर्मसार करता है इस राज्य के मुख्यमंत्री के चरित्र को, जिन्होंने इस प्रकार का बयान दिया और कहीं न कहीं कांग्रेस की चरित्र को सामने किया कि कांग्रेस केवल और केवल मुस्लिम वोट बैंक की राजनीति के लिए आगे काम करती है, जनता के लिए नहीं। గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. తెలంగాణకు సముచిత స్థాయిలో కేంద్రం నిధులు కేటాయిస్తోందన్నారు. రైల్వేకు 5,400 కోట్లకు పైగా నిధులు కేటాయించడం తెలంగాణ అభివృద్ధిపై మోదీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. चाहे हैदराबाद पुणे, हैदराबाद बेंगलोर, हैदराबाद चेन्नई हाई स्पीड कॉरिडोर की घोषणा अभी बजट में हुई है। ये स्पष्ट रूप से दिखाता है कि नरेंद्र मोदी के दिल में तेलंगाना की जनता का जो प्यार है वो आज भी उनके लिए विकास का परिचायक बनता है। आज माननीय प्रधानमंत्री जी ने जब राष्ट्रीय हल्दी बोर्ड की घोषणा की तो आज इसका उद्घाटन भी हो गया, यानी मोदी जी जो कहते हैं वो करके दिखाते हैं। आज दो इंडस्ट्रियल कॉरिडोर, चाहे हैदराबाद नागपुर हो, हैदराबाद वारंगल हो, इसका आगे बात बढ़ाना कहीं न कहीं दिखता है कि नरेंद्र मोदी जी और केंद्र की सरकार पूरी तरह से तेलंगाना की जनता के साथ खड़ी है। 90% మున్సిపాలిటీలు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, బీఆర్ఎస్ నేతలు ఇదే విధంగా అహంకారం ప్రదర్శించారన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు మినహా కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన ఒక్క హామీనైనా చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మీరు మహబూబ్నగర్కి వెళ్ళి మరి వనపర్తికి వెళ్ళండి, వనపర్తి నుంచి మహబూబ్నగర్ రాండి, మధ్యలో భోజనం లేకున్నా తిండి లేకున్నా పర్వాలేదు అంటారు. కాబట్టి ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వము ఒక్క హామీ అమలు చేయలేదు.